తగినంతగా అభివృద్ధి చెందనివారు, విద్యా సంస్కృతి అంతగా లేనివారు ఆధ్యాత్మిక పరిపూర్ణతను తేలికగా సాధించగలుగుతున్నారు. దానికి 2-3 కారణాలున్నాయి. తామేమిటో వారికి తెలుసు. తమ శక్తి సామర్థ్యాలు అంతగా అభివృద్ధి కాలేదని వారికి తెలుసు. అందువల్ల వారు వాటిపై ఆధారపడరు. ప్రపంచంలో ఉన్న గొప్ప గురువులంతా విద్య, మేధస్సు, సంపద ఇవేవీ లేనివారే అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. వారి జీవన స్థితులు వీటన్నిటినీ ప్రక్కకు నెట్టివేసేలా చేశాయి. కానీ ఆధ్యాత్మిక జీవనానికి అది ఒక్కటే సరిపోదు. మానవాతీత స్థాయికి ఎదగాలనే తీవ్రమైన తపన వారిలో ఉండేది. ఆ ఆర్తికి తోడు సామాన్య మానవ లక్షణాలన్నిటిపైనా గల అపనమ్మకం, ఈ రెండూ ఏకమై తమలో అత్యంత ముఖ్యమైన వాటిని పెంపొందించుకునేలా చేశాయి. అవే శ్రద్ధ, విశ్వాసం.